తిరుచెందూరు పోతున్నాం. తర్వాత రామేశ్వరం. ఎట్లంట? ఓకే. సో మ్యాటర్ ఏంటంటే 22 బాయిల్లో నుండి నీళ్లు పోపించుకుంటా పోవాలన్నమాట. చాలా బాగుంది కదా, అసలు భలే ఉంది అసలు. హలో, కాదు నాన్న, ఒకటి చెప్తాను, నువ్వేమనకూడదు. చెప్పు. నేను రాలేను లేపొద్దు. వద్దులే, అడవి బుక్ చేసినాను. ఎందుకు ఆ మాట అంటావు? రామేశ్వరం దేవుని పోయేది. వద్దులే, తేవద్దులే. ఏమే నీకు కావాల్సినదే కదా, నాకేం తేవద్దు. విష్ణు, బుక్ చేసినాను. ఎందుకు విష్ణు అట్లా చేస్తావు? ఏముంది, నేను బుక్ చేసి నీకు ఆ మనీ నేను ఇస్తా కావాలంటే. సో మ్యూట్లో పెట్టినా. మనము యాక్చువల్గా టెంపుల్కి రామేశ్వరము, మళ్ళీ ఆ తర్వాత ధనుష్ కోటికి పోతానమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ట్రిప్కి రాలేను లేకపోతే దాన్ని బుక్ చేసింది ఆల్రెడీ. బిజీగా మీరు డయల్ చేస్తున్న నెంబర్ చైకున్నట్టుంది చూస్తా. ఏమి కట్ చేసినావు? రానన్నప్పుడు ఇంకా ఏంది మాట్లాడాలా? ఏమి రాలేనులే. రావద్దులే, వస్తానండి. నువ్వు ఆ రోజు నన్ను చేస్తున్నావులే కానీ తిరుపతి పోయేటప్పుడు అట్లా చేస్తు. నాన్నా, నీకోసం రానా చెప్పురా. ఎన్ని చేయలేదురా, ఇది ఒక్కటి రానంటే అట్లా చేస్తావు. ఏం చేసినావు? అప్పుడు ఒకసారి ఒక్కదాన్నే వర్షంలో కారు వేసుకొని పోతే తిరుపతికి. అప్పుడు నాకు ఫీవర్ వస్తుంది కదా నాన్న. అప్పుడు ఎప్పుడు చూడు ఆంటికి కానీ రాను అని అంటానే ఉంటావు. అప్పుడు ఫీవర్ వస్తుండే కదా నాన్న. మా ఇంటికి రా అంటే రావు, ఇంటికి రా అంటే రావు. ఆంటికి రావద్దులే, ఆడే ఉండు. ఆడే ఇది పూంచినావు కదా ఒక రాగాండ. ఫీల్ అవుతున్నావా పద్దు? సో ట్రిప్కి పోతానన్నమాట. అది ఏందో చూద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు పర్సనల్గా మనకి కార్డు పంపించినారన్నమాట పెళ్ళికి రావాలని. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. రాకుంటే మాత్రం దయచేసి నన్ను తిట్టుకోద్దండి. నేను విష్ణు కలిసి వీకెండ్కి ఇప్పుడు తమిళనాడు వచ్చినాము. తిరుచెందూరు పోతున్నాం. తర్వాత రామేశ్వరం. పద్దు ఊతప్పం తీసుకుంది, నేను మసాలా దోశ తీసుకున్నా. మాడిపోయింది. అదే కదా, నాకు రోస్ట్ రమ్మంటే రోస్ట్ రాలే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి సాల్ట్ అంతా వచ్చేది తూతుకుడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం ప్రస్తుతానికి. తూతుకుడి ఇండస్ట్రియల్ ఏరియా అంట. ఏం ఏరియా? తూతుకుడి ఇండస్ట్రియల్ ఏరియా. చేపలు పడతానారే, మంచినీళ్ళు ఇవే. అయిపోయింది, ఫుడ్ తినేసినాం, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. తిరుచెందూరు టెంపుల్ అండి, సుబ్రహ్మణ్య స్వామి. ఇవి ఎందుకు, ఏ దానికి, ఏం హెల్త్ బెనిఫిట్స్ ఏమంటారు ఎవరికైనా తెలుసు? ద బీచ్ కనపడుతుంది చూడండి. చెప్పే హిస్టరీ స్నానం చేసి పోవాలంటాడా తెలుసా? కాదు, సుబ్రహ్మణ్య స్వామి అన్న అయ్యప్ప స్వామి అన్న నాకు తెలిసి ఒకటే. యాక్చువల్గా ఈయన్ని చాలా పేర్లతో పిలుస్తారు. సుబ్రమణి, మురుగ, స్కంద, కార్తికేయ, ఇట్లా ఎన్నో పేర్లతో పిలుస్తారు. కాదు ఇదేంటి పైనంతా పైన ఉంది క్యూ చూడండి ఎంత విచిత్రంగా పైన ఉంది. ఆడ స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. భయంకరమైన జనాలు అసలు.
ఏమి ఇప్పుడు కానీ వీడియో తీస్తున్నావా? ఆడుకోండి. నూరా ఆడుకుందు. డిన్నర్ కాపినాము. రామేశ్వరంకి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. క్లోజ్ టు 100. ఎస్. రోటీస్ తీసుకున్నాము. చపాతీ ఉంది, బటర్ రోటీ, ప్లెయిన్, నాన్. ఓకే, రోటీ తీసుకున్నాం, బటర్ రోటీ తీసుకున్నాం. ఏంది ఒకటి? చూడండి దోశలు ఎట్టున్నాయో. ఏంది నాన్న? ఫ్రెష్ లైమ్ వాటర్. ఏంది నువ్వు 2 బటర్ రోటీ చెప్పినావు. 240. అదే బాగుంటుంది. యూరోప్ పోయినా కానీ రోటీ ఇంత రేట్ చూడలేదు. ఏం దొంగగా చెప్తాను. వాళ్ళు వింటారన్నా, వాళ్ళకి తెలుగు రాదులే. రాండి తొందరగా తిందురా. సో ఇక్కడ ఎంత ఉంది? ఎంఆర్పి 20 రూపీస్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బటర్ మిల్క్ ఎంత? 175. ఎంతగానో ఎదురు చూస్తున్న మన ఎక్స్పెన్సివ్ చపాతీలు వచ్చేసాయి. ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పుల్కాలు అనుకుంటా, బై మిస్టేక్గా చపాతీలు అని చెప్పినారు. ఇవి రోటీస్. చాలా పెద్దగా ఉన్నాయి కదండి రోటీస్, పుల్కా సైజులో. నాకే డబ్బులు వస్తే నేనే క్యారవాన్ కొంటాను. క్యారవాన్ అంటే బాగా తిరగచ్చు. క్యారవాన్ అంటే మనం యాటికైనా తినుకుంటా చేసుకుంటా పోవచ్చు. అట్లా దాంట్లోనే పనుకుండే, దాంట్లోనే స్నానము, దాంట్లోనే ఫుడ్. వాటర్ బాటిల్ ఎంఆర్పి 20 రూపీస్ ఇருக்கு. 50 పోటీ 50 ఇప్పుడు. ఓకే, సో మనకు లా ఎగ్జాక్ట్గా తెలీదు. రిసార్ట్ కాబట్టి 20 రూపాయల వాటర్ బాటిల్ 50 రూపాయలు అమ్మచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఐ డోంట్ నో వాట్ టు డూ. బట్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా కానీ ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలా, లేదంటే ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా ఐడియా ఉంటే కనుక కామెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలా? వాయిస్ రైజ్ చేయాలా, కొట్లాడాలా, లేదంటే యాక్సెప్ట్ చేసి పే చేయాలా, లేదా వాట్? సో ఇదంతా 20 రూపీస్ ఉంటే వీళ్ళు 50 రూపీస్ అమ్ముతున్నారు వాటర్ బాటిల్. లే అనంతపురం వచ్చింది. అనంతపురం పొద్దున వర్షాలు ఉంటుందేమో ఇది కదా. చుట్టుపక్కల మొత్తం వాటరే. ఏమంటే ఇప్పుడు కనపడదు, పొద్దున్నే తీయాల. తెగట్టినారు కానీ యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ వచ్చేసి షిప్ పోయేదానికి ఒక వే. ఓకే. కార్లు పోవడానికి, వెహికల్స్ పోవడానికి ఒక వే, ట్రైన్ పోవడానికి ఒక వే. మొత్తం 3 వేస్ ఉన్నాయి. సో లాడ్జ్కి వచ్చేసినామండి. సూపర్. సో కార్ పార్క్ చేసేసుకొని ఎట్లుంది చూడండి సీనరీ. గుడ్ నైట్ అండి. పొద్దున్నే లేచి గుడికి పోదాం. ట్రైపాడ్. సో ఈ గుడి గురించి ఏమైనా చెప్తావు కొద్దు? తెలుసు చూడు, నాకు చెప్పిన చెప్పు కొంచెం. నీకు తెలిసి 22 బావులు నీళ్లు పోస్తారంట. ఓకే. రాముడే శివలింగంని ప్రతిష్ఠించినాడు అని చాగంటిలో ఎక్కడో విన్నాను. మరి టెంపుల్కి 1.5 కిలోమీటర్స్. సో దీంట్లోనే ఉండేది మనం జేబీ రెసిడెన్సీ. మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా? చూపిస్తా. కలాం, హౌస్ ఆఫ్ కలాం, రామేశ్వరం. ఫుల్ డే ఓపెన్ ఉంటుందంట. మళ్ళీ దర్శనం అయిపోయినాక మనం వచ్చి చూద్దాం అబ్దుల్ కలాం ఇల్లు ఎట్లుందో. వావ్, ఎంత బాగున్నాయి కదా.
ఇది వెస్ట్ గేట్ అన్నమాట. అంతా అసలు ఎట్లుంది చూడు, క్రేజీ టెంపుల్. సూపర్ ఉంది టెంపుల్ అయితే. చెమటలు చూడు ఇవి ఈశ్వరం పోగొట్టుకోవాలా అంట. బా అసలు ఇక్కడ చూడు ఎట్లుందో టెంపుల్. ఇదొక ద్వారము, ఇదొకటి, ఇదొకటి, మరి ఇదొకటి. సో ఆ బాయిలంతా చూడండి. సో మ్యాటర్ ఏంటంటే 22 బాయిల్లో నుండి నీళ్లు పోపించుకుంటా పోవాలన్నమాట. చాలా బాగుంది కదా, అసలు భలే ఉంది అసలు. సక్సెస్ఫుల్గా 22 బావుల నీళ్లు పోపించుకున్నామండి. అవునండి, సక్సెస్ఫుల్గా 22 బాయిలు కంప్లీటెడ్ అన్నమాట. అవి రాముడు వచ్చేసి ఈచ్ పర్సన్ 25 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దర్శనం అయిపోయినాక ధనుష్ కోటి. ఏంది ఎంత క్యూ మయ్యమయ్య. అర్లీ మార్నింగ్ పోతేనే, లేదంటే చాలా కష్టం. సో ఆఫ్టర్ వాటర్ అంతా పోపించుకున్నాక గుడి ఆడుంటుంది. ఆడు నుండి బయటకు వచ్చినాక ఇట్లా లెఫ్ట్ వచ్చి మళ్ళీ ఇట్లా లెఫ్ట్ రావాల. బొట్టు పెట్టేకి వాళ్ళు మనం పెట్టద్దన్నా కానీ వాళ్ళే పెట్టి డబ్బులు అంతేగా. సో ఇది టెంపుల్. వే టు స్పెషల్ దర్శన్. పెద్ద బిస్కెట్ పడింది మాకే. చెప్పు. వెట్ క్లాత్ చేసుకొని లోపలికి పోకూడదంట. సో డ్రై చేసుకోవాలి, ఎండకి పోయి ఇప్పుడు బట్టలు డ్రై చేసుకునే దర్శనానికి పోవాలి. మళ్ళా హోల్. ఓహో, ఇదేంది ఇది నేను చూడలే. Oh no! Try this, bro. It is not coming for me. Last 800 last. How? Lips. Oh, lips and that. Okay. Power. Force. దక్షిణామూర్తి కూడా ఉన్నాయి, మళ్ళా తీసుకుందాం. విష్ణు చూడండి ఎట్లా ఆర్పుకుంటున్నాడు. తడి బట్టలతో లోపల పంపించామని చెప్పి అన్నారని చెప్పి మళ్ళీ రూమ్కి పోతే లేట్ అవుతుందని చెప్పి కింద దుమ్మైతుంది. పెద్ద ప్లానింగ్ రా. ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. సో మళ్ళా శంఖాలు కనపడితే ఈసారి ఎట్లయినా కానీ నేర్చుకోవాల్సిందే.
ये नेचुरल है, पॉलिश इसमें पॉलिश మనకు రావడంలే. पीस ओनली 20 फूल नहीं है भैया. అంట. ఓకే ఓకే వచ్చేసిందబ్బా. ఓకే ఇది వేరేది నీకు తెలుదు పెట్టదు, ఇది ఊపేది శివునికి. ఇవి దక్షిణామూర్తి శంఖం కదా ఇది. ఏ ఓ ఎందుకు అది? ఇది బాగా నచ్చింది నాకు. అందుకే ఇట్లా చెప్పులు వేసుకొని వస్తే పోయినా కూడా వెంటనే మళ్ళీ ఇంకో ఇలాంటి స్లిప్పర్స్ కొనుక్కొని ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. అది అది కాదే పద్దు రెండు ఉన్నాయి ఇవి. నీ చెప్పు ఇడు చూడుద్దా. బాయ్. సూపర్ ఉంది బ్రేక్ఫాస్ట్. అది ఒక పిన్న సో ఇంకా రెస్ట్ తీసుకొని ధనుష్ కోటి వాళ్ళు. పొద్దున కుదరలేదు. ఓకే ఎవరిది మన అబ్దుల్ కలాం ఇల్లు చూపించేకి. అందుకే మళ్ళీ ఇప్పుడు మీకోసం నా కోసం వచ్చిన. బట్ చాలా మంది జనాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఓయమ్మ మంది జనాలు వస్తారు చూడండి ఇక్కడికి. బాయ్ అండి. నెక్స్ట్ బ్లాగ్లో ధనుష్ కోడి అండ్ అదర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూద్దాం. లైక్ మర్చిపోద్దండి. టాటా, లవ్ యూ ఆల్.